జీసస్ విత్ హస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నాం. మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, బాగున్నారా? జీసస్ విత్ హస్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి, దేవుని ఆశీర్వాదాలు పొందండి. ప్రతిదినం వస్తున్నటువంటి వాగ్దానం మీ జీవితాల్లో మీకు ఎంతో నెమ్మదిని, మరి మీ యొక్క మరణ పడకల నుంచి కూడా మిమ్మల్ని లేవదీయగలిగినటువంటి చక్కని వాకు దినదినము మీకు వెల్లడవుతుండగా ఇది దేవుని యొక్క మహాకృపాన్ని మరి మీరందరూ స్వీకరించాలని ప్రభు నామములో మనవి చేస్తూ, మరి ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము కీర్తన గ్రంథము 91వ అధ్యాయము 13వ వచనంలో మొదటి లైన్లో చూసినట్లయితే, నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు అంటే సింహములను నాగుపాములను డైరెక్ట్గా మనం త్రొక్కుతామని కాదండి. అటువంటి పోరాటాలు, సింహము లాంటి సమస్యలు, సింహము గర్జించినట్లు అనేక రకాలైనటువంటి పోరాటాలు, శ్రమలు, కష్టాలు, నష్టాలు, మరణ పడక అంచుల దాకా వెళుతున్నటువంటి అనారోగ్యాలతోటి బాధపడుతున్నటువంటి మన జీవితాల్లో మరి ఆ నాగుపాములు లాంటి ఆ సమస్యలను మనము త్రొక్కెదము. ఫర్ ఎగ్జాంపుల్, ఫరో సైన్యము ఇజ్రాయేల్ ప్రజల్ని తరుముతూ ఉన్నప్పుడు, ఎర్ర సముద్రము ఎదురుగా ఉన్నప్పుడు వారు ఏ దిక్కు తోచని స్థితిలో దేవునికి మొరపెట్టినటువంటి మోషే జీవితంలో దేవుడు అద్భుతం చేసి ఇజ్రాయేల్ ప్రజలను ఆ సమస్యను త్రొక్కుతూ నడిచేటట్లు చేసినటువంటి ఆ దేవాతి దేవుడు ఈనాడు సజీవుడుగా ఉంటూ మనకిస్తున్నటువంటి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి. ఎంతోమంది అనారోగ్యాలతో ఉంటూ బాధలు పడుతూ ఉన్నారు, ఎన్నో రకాలైన సమస్యలతో వేదనలో ఉన్నారు, భయంకరమైనటువంటి పోరాటాల్లో ఉన్నటువంటి మీ అందరితో దేవుడు డైరెక్ట్గా ఈరోజు మాట్లాడుతున్నటువంటి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునామంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన తలలో ఉంచినట్లయితే ప్రార్థన. పరిశుద్ధుడా, మహాగణుడా, ఘనమైన తండ్రి, విరిచిన చక్కని వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా. మేమైతే అల్పులము, బలహీనులము, ఎందుకు పనికిరాని వారిని, నీవైతే బలవంతుడు తండ్రి, మహాదేవుడు ప్రభా. నీ నామంలో తండ్రి మేము సింహములను నాగుపాములను త్రొక్కెదవని నీవు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి మీకు ఎలాది వందనాలు ప్రభా. ఎన్నో సమస్యలు తండ్రి, భయంకరము లాంటి సింహము లాంటి నాగుపాములు లాంటి సమస్యలతోటి త్రొట్టిల్లిపోతూ పడిపోతూ లేస్తున్న అనేక మంది దైవజనులనైతేమి, సేవకులనైతేమి, విశ్వాసులనైతేమి మీరు జ్ఞాపకంలో ఉంచుకోండి ప్రభా. మరణపు అంచుల వరకు వెళుతున్న బిడ్డల్ని తాకండి, ముట్టండి, సంపూర్ణమైన స్వస్థతలు దయచేయండి. వెన్నెముకు బాధతో ఉన్నటువంటి ఆ నొప్పిని నుండి నివారణ చేయండి అయ్యా. విడిపోయిన కుటుంబాలను కట్టండి అయ్యా. కోర్టు కేసుల నుంచి విడుదల దయచేయండి. ఆయా సమస్యల నుంచి విడుదల దయచేసి ప్రజలకు మీరే నెమ్మది దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామం అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయాలని ప్రభు నామములో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేంత వరకు ప్రభు కృప మనందరికీ తోడయండి, నడిపించిన గాక. గాడ్ బ్లెస్ యూ. థాంక్స్.